జనసేనాని ట్రాప్లో వైసీపీ నేతలు చిక్కుకున్నారా? పవన్ కళ్యాణ్ ట్రాప్లో చిక్కుకున్న వైసీపీ నేతలు విలవిల్లాడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పవన్ కళ్యాణ్ ట్రాప్లో వైసీపీ నేతలు చిక్కుకొని విలవిల్లాడుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి 4 పెళ్ళిళ్ళు అని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం, నిన్న పవన్ కళ్యాణ్ గారు నాకు 4 పెళ్ళం నువ్వేనా జగన్ అంటూ ఆయన ప్రశ్నించడం, దాని మీద ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అసలు సమాధానం చెప్పకుండా మౌనం వేయడం, ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు బయటకు వచ్చి దాని గురించి మాట్లాడడం, ఇవన్నీ చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ట్రాప్లో వైసీపీ నేతలు పడి విలవిల్లాడుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, దీన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? ఇది ఖచ్చితంగా సినిమాలో డైలాగ్ ఉంది. ఏంటంటే కోడెళ్ళి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందండి. అట్లా అసలు అది పవన్ కళ్యాణ్ వేసిన ట్రాప్ కాదు. జగన్మోహన్ రెడ్డి తన ట్రాప్ తనే వేసుకున్నాడు, తన ఊరు తనే వేసుకున్నాడు. ఓకే, దీన్ని సెల్ఫ్ గోల్ అంటారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి నీకెందుకు అవసరమే లేదు కదా. అతను పైగా మొదటి నుంచి చెప్తున్నాడు, నాకు 2 విడాకులు 1 భార్య అని చెప్తున్నాడు. ఇప్పుడు విడాకులు అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య అనటానికి లేదు. అసలు ఆ పెళ్ళి రద్దు అయిపోతుంది. అవును, మీకెందుకో సరదా అనిపించి దాన్ని పెళ్ళిలాగా చూస్తాను అంటే అది వేరే విషయం. అంటే మీ రాజ్యాంగం ఏమన్నా స్పెషల్గా ఉంటే మీ రాజ్యాంగం ప్రకారం మీ చట్టాల ప్రకారం రద్దయిపోయిన పెళ్ళిని కూడా పెళ్ళిగానే చూస్తాము అంటే అది మీ ఇష్టం, ఎవరం కాదనం ఇక్కడ. కానీ మీకు మీరే ఉరితాడేసుకున్నారు. అసలు అతను పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి అతను క్లారిటీగా ఒక మాట చెప్తున్నాడు, అవును నాకు 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు 1 భార్య అని చెప్తున్నాడు. ఈక్వేషన్ కరెక్ట్గా ఉంది కదా. ఇందులో ఏమి చట్టాన్ని మాయ చేసింది కానీ ప్రజలకు గంతలు కట్టింది కానీ బొంబాయి చూపించింది ఏమీ లేదు కదా, అంత మామూలుగా ఉంది. ఇప్పుడు అతన్ని ఎట్లా అయినా దెబ్బతీయాలి, అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి. ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే దానిలో భాగంగా అతనికి అన్ని పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాటే చెప్పి అంటే 2 భార్యలకి అన్యాయం చేసి 3వ భార్యను చేసుకున్నాడు, 3వ భార్యకు కూడా అన్యాయం చేసి 4వ పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో ఒక ఫోటో సర్క్యులేట్ చేశారు. ఆ ఫోటో ఏంటి అంటే పెళ్లి కూతురు కనిపిస్తుంది, ఆమె ఎవరో ఎవరికీ తెలీదు, పెళ్లి కొడుకు మొహం కనిపించట్లేదు, ఆ పెళ్లి కొడుకే పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటిదాకా 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటూ ఉంటే కూడా సరే, ఏం పవన్ కళ్యాణ్ కూడా ఇంత తీవ్రంగా అంటే ఒక్కొక్కసారి ఉక్రోషపడ్డాడు, బాధపడ్డాడు, కోపం వచ్చింది, కానీ ఇంత సటైరికల్గా తీసుకోలే. ఇంకా ఈ మధ్యకాలంలో అసలు ఈ పెళ్ళిళ్ళు గొడవ మానేశాడు నిజానికి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కూడా. మళ్ళీ ఎందుకో కొత్తగా వాళ్ళ పొత్తు ఖరారయిన దగ్గర నుంచి ఆయనకి నిద్ర పట్టట్లా. ఆ నిద్ర పట్టని కారణంగా ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. తెలియక ఇది మాట్లాడడం అవసరం, ఆధారం లేని మాట్లాడి ఏంటి లాభం? ఇప్పుడు ఆధారం ఉంటే చూపించే, నిజమే 4వ పెళ్ళి అయింది, ఆధారాలు చూపించండి అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా నీకు 5 పెళ్ళిళ్ళు 6 పెళ్ళిళ్ళు అయినాయి అన్నారనుకోండి, ఆధారాలు చూపించమని అడుగుతావు కదా నువ్వు. అట్లాగే మరి 4వ పెళ్ళికి ఆధారం చూపించమని వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు. నేను 4వ పెళ్ళి అంటే అడిగితే గనక నేను ఆధారం చూపించాలి కదా. ఆధారం లేని మాటని వాళ్ళు ఎంత ఎగతాళి చేసినా సరే నేను సమాధానం చెప్పాలి కదా అనే ఒక లాజిక్ మిస్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరూ పొత్తు కుదిరింది, సీట్ల సర్దుబాటు అయ్యింది, ఇవన్నీ జరగవు అని మనం అనుకున్నాము, ఇవన్నీ జరిగిపోతున్నాయి, ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఓడిపోవటం కూడా ఖాయం, ఓడిపోతే నా పరిస్థితి ఏంటి? ఆయనకి పాపం 16 నెలల జైలు జీవితం గుర్తొస్తుంది, మళ్ళీ జైలుకి వెళ్ళాలేమోనని. ఇప్పుడు జప్తు చేసిన ఆస్తులన్నీ అతి కష్టం మీద 5 సంవత్సరాల కాలంలో
కొన్ని ఆస్తుల్ని వెనక్కి విడిపించుకోవడం జరిగింది. ఏది కేంద్ర ప్రభుత్వంతో సై అంటే సై అని చెప్పి కొన్ని ఆస్తులు జప్తు చేసిన ఆస్తులు వెనక్కి తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతాయో, నేను ఎంత కలగన్నాను, నాకు ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి, పైగా కొత్తగా రిషికొండ మీద కట్టిన ప్యాలెస్, మరి దానిలో 4 రోజులు కూడా నేను ఉండకోకుండా ఏంటి ఇలా అయిపోతుంది అని ఇవన్నీ ఆయనకి కళ్ళ ముందు 70 mm కనిపిస్తాను. కనిపించేసరికి ఇంకేం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. మైండ్ బ్లాంక్ అవటం అంటారు చూసారా, మైండ్ బ్లాంక్ అయిపోయిన మాట అన్నమాట ఇది. మాట్లాడేసరికి పవన్ కళ్యాణ్ కూడా అంతే చురుకుగా, అంతే వ్యంగ్యంగా, నువ్వే నా 4వ పెళ్ళానివి రా అని కాంజుగల్ రైట్స్కి వేసినట్టు మాట్లాడాడు. కాపురానికి రమ్మని కాంజుగల్ రైట్స్కి వేస్తారు కోర్టులో. భార్య కాపురానికి రావట్లేదు అనుకోండి, నా భార్యను నా కాపురానికి పంపండి అని చెప్పి కాంజుగల్ రైట్స్కి వేస్తారు. అయితే కాంజుగల్ రైట్స్కి వేసినంత ధీమాతోటి పవన్ కళ్యాణ్ రా కాపురానికి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా, నోట్లో పచ్చి ఎలక్కాయ పడింది, సమాధానం చెప్పలేడు, అనలేడు, ఆనలేడు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని నిజానికి మొదటిసారి ఇంత సోషల్ మీడియా మొత్తం ఒక్క క్షణం స్తబ్దంగా అయిపోయింది. ఒక్క మాటతో ఇప్పటిదాకా అసలు పులులు బెబ్బుల్లాగా మాట్లాడిన వాళ్ళందరూ చప్పగా అయిపోయారు, జగన్మోహన్ రెడ్డితో సహా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బూస్టింగ్ ఇస్తేనే కదా వాళ్ళు బూస్టప్ అయి మాట్లాడతారు. ఇప్పుడు ఒక్కొక్కరు నేతలు, వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి దాని మీద మళ్ళీ స్పందిస్తున్నారు. నిన్న పేర్ని నాని గారు బయటకు వచ్చారు. పేర్ని నాని గారు బయటకు వచ్చి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని రాజకీయంగానే తేడాగాడు అనుకున్నాము, ఆయన ఈ విషయంలో కూడా తేడాగాడేనా అంటే కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి దాని మీద స్పందిస్తూ అసలు పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడుతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును, పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నిన తర్వాత కొంచెం సేపు, ఇప్పుడు పాము నెత్తి మీద కర్ర పెట్టి గట్టిగా వేసామనుకోండి, అది స్పృహ తప్పి పడిపోద్ది. పడిపోయిన తర్వాత కొంచెం తేరుకున్న తర్వాత మళ్ళీ బుసలు కొట్టడం మొదలెడుతుంది. వీళ్ళు కూడా అంతే, మళ్ళీ బుసలు కొట్టడం మొదలెడుతున్నారు. అసలు అతను తేడాగాడా, అతనికి 4 పెళ్ళిళ్ళ, లేకపోతే 40 పెళ్ళిళ్ళ, ఇవన్నీ మీకెందుకు? మీకు అవసరమా ఇవన్నీ? ఇవాళ ఈ దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తుంది. చూడటానికి 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజధాని లేని రాష్ట్రం ఒకటి. రెండోది, ఎన్నికల సందర్భంగా ఎలాంటి మాటలంటే అలాంటి మాటలు మాట్లాడుకుంటారు అనేది ఒకటి. ఇంకొకటి, సోషల్ మీడియా వేరే దేశాల్లో ఉండి కూడా ఆపరేట్ అవుతున్నది పంచప్రభాకర్ ద్వారా. ఇది చాలా కొత్త విషయం తెలుసా అండి? ఇంతవరకు రాజకీయాల్లో ఎవరు ఇది ఇలా నడపలేదు. వేరే దేశంలోనే ఆఫీస్ పెట్టి, సోషల్ మీడియా ఆఫీసు పెట్టి నెట్వర్క్ నడిపిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి, ఇది మామూలు విషయం కాదు. ఇట్లాంటి విషయాలు అన్నీ ఒక పక్క ఉండగా, ఇంకో పక్క అసలు ప్రజలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో మాకేమి కొత్తగా చేద్దామని అనుకుంటున్నారు వీళ్ళు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురుచూపుకి అసలు సమాధానమే ఉండట్లా. ఏం చెప్తున్నారు చెప్పండి? అసలు ప్రజల కోసం ఏం చేస్తాము? ఇప్పుడు అయ్యా మీరు మాకు ఈ విధంగా ఓటేశారు, మేము చెప్పింది విని నమ్మి ఓటేశారు, మేము వచ్చాము, మీకు ఇంతవరకు మేము చేయగలిగాము, ఇంత చేయలేకపోయాము, లేదు అంటే మొత్తం చేసేసాము, ఇంకా ఏం చేయమంటారు అని అధికార పక్షం అడగాలి. ప్రతిపక్షం ఏం అడగాలి? నువ్వు ఏం మేనిఫెస్టో పెట్టావు, ఏం చేసావు, నువ్వు ఏం చేయలేదు, నువ్వు అదే మేమైతే ఇచ్చేస్తాం అది చేస్తామని ప్రతిపక్షం చెప్పగలగాలి. ఎంతసేపు మీరు విసురుతున్న సవాళ్ళకి, మీ వ్యక్తిగత ఎజెండాలతో విసురుతున్న సవాళ్ళకి వాళ్ళు ప్రతి సవాళ్ళు విసరటమే సరిపోతుంది తప్పితే ప్రజలు మాకేం కావాలి, లేదు ఈ ప్రజలకు ఏం కావాలి అని ప్రతిపక్షాలు అని వాళ్ళు అలా చేయలేకపోయారు. మేమైతే చేస్తాము అని ప్రతిపక్షాలు
మాట ఇవ్వటానికి కానీ అవకాశం ఇవ్వకుండా, అసలు గుక్క తిప్పుకోనివ్వకుండా రెండో వాళ్ళని, వీళ్ళు గుక్క తిప్పుకోకుండా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారు. అసలు పేరు నాని ఏంటి చెప్పండి? అసలు పవన్ కళ్యాణ్ నా మాట అనాల్సిన అవసరం ఏంటి? అసలు మీ ఎజెండా ఏంటి? ఎలక్షన్ల ముందు మీరు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేమన్నా పెళ్లి సంబంధమా? ఇప్పుడు ఓకే, ఆయన తేడానే అనుకుందాం. నీకు వచ్చిన బాధ కానీ ప్రజలకు వచ్చిన బాధ కానీ ఏంటి? తేడాగాళ్ళు పరిపాలన చేయడానికి పనికిరారా? ఇవాళ స్త్రీలు, పురుషులు, నపుంసకులు, ట్రాన్స్జెండర్స్ 3 ఉన్నాయి మనకి. అంటే రాజ్యాంగమే ఇంత గుర్తించిన తర్వాత అసలు నువ్వెవడవి ఈ మాట మాట్లాడటానికి? అసలు మీరు పర్సనల్ అటాక్ చేయవలసిన అవసరం ఏంటి? ఈ వ్యక్తిగత దాడులకి అర్థం ఏంటి? ఎందుకు చేస్తున్నారు మీరు? ఈ వ్యక్తిగత దాడులు వెనక మీ ఉడుకుమొత్తనం ఉంది తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పటి వరకు మీరు ఇన్ని తీసుకున్నారు కదా, ఇన్ని ఒక రకంగా పథకరచన చేస్తూ వచ్చారు కదా, ప్రతిదీ మీకు ఎదురే అవుతుంది, ఎదురే కొడుతుంది. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా నోరు మూసుకుని ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడనిచ్చి, మీరు ప్రజలకు ఏం చెయ్యాలనుకుంటున్నారో వినమ్రంగా మీరు ప్రజల ముందుకి రండి. మీ ముందున్నది ఎలక్షన్స్ ముందు అది మాత్రమే. తిట్టుకున్నారు 5 సంవత్సరాలు తీరిక లేకుండా తిట్టుకున్నారు, విరామము విశ్రాంతి లేకుండా తిట్టుకున్నారు. చాలు, ఇంక అయిపోయింది. మీ విలువైన కాలాన్ని మీ తిట్లకి, మీ వ్యక్తిగత ద్వేషాలకి, రాగద్వేషాలకి అసలు మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మీరు ఏం ప్రమాణం చేస్తారు చెప్పండి? రాగద్వేషాలకి అతీతంగా ఉంటామనే కదా చెప్తారు. అసలు మీరు లేచిన దగ్గర నుంచి రాగద్వేషాలతోనే మీరు పోటీ పడుతున్నారు అంటే అసలు మీకు మీరు చేసిన ప్రమాణాల మీద మీకు నమ్మకం ఉందా? అందుకని ఇవన్నీ మానుకుంటేనే కానీ, లేకపోతే ఇప్పుడు సమయం ఎలాగూ లేదు, మీరు మానుకున్నా మానుకోకపోయినా ప్రజల నుంచి మీకు వచ్చేది ఒకటే తీర్పు అని మీకు అర్థమైంది. ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఏమీ లేదని మేము గట్టిగా అనుకుంటున్నాము. ప్రజలు కూడా ఇలాగే అనుకుంటున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.